वागद्धाविव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे पार्वती రమేశ్వరం. మన పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఎందరో కళాకారులు మన క్షీరపురి నుండి వెళ్ళి సినీ రంగానికి అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన మహానుభావులు ఉన్నారు. వారిలో మన పాలకొల్లో ప్రముఖ రచయితగా పినిశెట్టి శ్రీరామూర్తి గారు సినీ రంగానికి అరంగేట్రం చేశారు. వారి తరువాత ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య గారు, ఆ తరువాత ఆంధ్ర దిలీప్గా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి మన కోరాడ చలం గారు ఒక సినీ హీరోగా వెళ్ళి మన పాలకొల్లు యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు. అదేవిధంగా పాలకొల్లు నుండి తొలి దర్శకుడుగా దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు వెళ్ళి అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అదేవిధంగా వారి యొక్క తొలి శిష్యుడు మన పాలకొల్లు నుండి వెళ్ళినటువంటి కోడి రామకృష్ణ గారు, ఆయన కూడా గురువుకి మించిన శిష్యుడిగా ఎదుగుతూ వారు కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సాధించారు. ఇటువంటి మహానుభావులు వెళ్ళినటువంటి ఈ పాలకొల్లు ఖ్యాతిని నిలబెడుతూ పాలకొల్లు కళా పరిషత్తు గత 16 వసంతాలుగా వెలుగొందుతూ ఈ నెల 15, 16, 17 తేదీల్లో 16వ జాతీయ స్థాయి నాటికల పోటీలు నిర్వహించడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేటి యువత పరిస్థితి చూస్తుంటే ఈ సెల్ ఫోన్ల ద్వారా వారు చాటింగ్లకే పరిమితం అవుతున్నారు. కాబట్టి ఇటువంటివి తగ్గించాలన్న ఉద్దేశంతో మన పాలకొల్లు ఖ్యాతిని నిలబెట్టడానికి కృషి చేస్తున్నటువంటి కళా పరిషత్ వారికి మనం చేయూతనివ్వాలి. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి ఈ నాటికలకు యువత ముఖ్యంగా అధిక సంఖ్యలో హాజరయ్యి సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ నాటికలను తిలకించి వారిలో కూడా చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గత 4 దశాబ్దాలుగా కళారంగంలోనే ఉంటూ దాసరి కల్చరల్ యూనిట్లో 80వ దశకంలో ఎన్నో నాటికలు నటించిన అనుభవంతో నేను తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా భావి భారత పౌరులుగా ఎదగాలంటే మనం మన దైనందిన జీవితంలో చదువుతో పాటు ఈ సాంస్కృతిక రంగాల్లో కూడా ప్రవేశం ఉండాలని యువతకి పిలుపునిస్తూ మీ ఎంఎన్వి సాంబశివరావు, ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ మరియు మన పాలకొల్లు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి. ఫోన్ నెంబర్ 9346632266. ధన్యవాదాలు.